కొడంగల్లో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలోని 316 గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి సంబంధించి 28,000 మంది స్టూడెంట్స్కు నీరుటి నుంచి హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ బ్రేక్ఫాస్ట్ అందిస్తోంది. అయితే ఈ స్కీమ్ సక్సెస్ కావడంతో అదే తరహాలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను రేవంత్ రెడ్డి పరిశీలించారు. కాసేపట్లో 1 ఇంటిగ్రేటెడ్ క్యాంపస్కు శంకుస్థాపన చేయనున్నారు రేవంత్. ఇక దుధ్యాల మండలం హకీంపేటలో సుమారు 250 ఎకరాల్లో నిర్మించే 1 ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నిర్మాణం, అలాగే పోలేపల్లి, లగచర్ల ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించనున్నారు. వీటికి కొడంగల్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, సైనిక్ స్కూల్, నర్సింగ్, పారామెడికల్, ఫిజియోథెరపీ కాలేజీలు కొలువుదీరనున్నాయి. ఆనరబుల్ సీఎం గారితో పాటు మత్స్యశాఖ, అదిగో ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ముందు పోయింది. ముఖ్యమంత్రి కూర్చున్న మీద అదిగో స్క్రీన్ మీద చూడండి, కనిపిస్తుంది. అక్కడ భూమి పూజ చేసి అక్కడ అయ్యగారులు ఉన్నారు, పూజ చేసి దేవుడి దండం పెట్టుకొని వస్తారు. అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు మన 2 జిల్లాల కలెక్టర్లు, నారాయణపేట కలెక్టర్ గారు, అలాగే పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్నారు. మీరు చప్పట్లు కొడితే వినిపిస్తుంది, గట్టి కొట్టుండ్రి. ఎన్నికోళ్ళు కూడా పోటీ పడి కొట్టాలి. అదిగో బొట్టు పెడుతోంది చెల్లె, ఆమె ఒక్కతే కాదు, అది మనందరు చేయగలిసినట్లు లెక్క. ఆనరబుల్ సీఎం గారు, వాకిటి శ్రీహరి గారు, అలాగే పరిగి రామ్మోహన్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మీరు చూసిండ్రా వాహనాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేస్తున్నారు. పచ్చ జెండా ఊపంగానే ముందుకు సాగుతుంది. అది నారాయణపేట తల్లులకు, చెల్లెలకు చీరలు పంపిణీ ఉంటుంది. అట్లనే పాడి పరిశ్రమ పథకం కూడా ఆర్డర్ ఇస్తారు. పెట్రోల్ పంపు వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. వాకిటి శ్రీహరి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సమక్షంలో మరి మన ఈ జిల్లా, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పెద్దలు, ముఖ్యమంత్రి గారు ముందుగా కొబ్బరికాయ కొట్టిండు, వాకిటి శ్రీహరి గారు గుమ్మడికాయ కొట్టిండు. ఇక జుయిజుయని ప్రజాపాలన, ప్రభుత్వం ప్రగతి రథం ఎట్లా ముందుకు సాగానో వారు చెప్తున్నారు. బస్సు కనిపిస్తున్నదా అమ్మా మీకు? మామూలుగా అయితే అన్ని బస్సులు మనయే కదా, ఇప్పుడు ఉచిత బస్సు కదా, మహాలక్ష్మి, మీరందరూ మహాలక్ష్ములు. అయితే కేవలం టికెట్లే ఫ్రీ కాదు, బస్సులు కూడా మీరు బస్సుల యజమానులు అయినరు. ఇప్పుడు స్వయం సహాయ సంఘాల సభ్యులు బస్సును కొని ప్రభుత్వానికి అద్దెకిస్తున్నారు. బాగా పైసున్నోళ్ళు కార్లు లేకపోతే బస్సులు కొని సర్కార్ ఆఫీసులకు అద్దెకిచ్చినట్టు ఆర్టీసీకి అసలు మనం వెంటనే ఊహించినమా? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు,
గౌరవనీయులైన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, గౌరవనీయులైన శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, స్థానిక పెద్దలు తిరుపతి రెడ్డి గారు, ఇంకా స్థానిక ప్రజా ప్రతినిధులు ఎందరో, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉబేదుల్లా కొత్వాల్ గారు, అలాగే గ్రంథాలయ సంస్థ పెద్దలు రాజేష్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, ఇంకా చాలామంది వేదిక పైన ఉన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ అన్ని ఊళ్ళు, అన్ని మండలాలు, మొత్తం మన 2 జిల్లాల నుంచి వచ్చిండ్రు. అటు వికారాబాద్, ఇటు నారాయణపేట, అటు మహబూబ్ నగర్, ఇటు రంగారెడ్డి. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన, అవన్నీ శిలాఫలకాలు, నామఫలకాలను ఆవిష్కరించారు. అక్కడ ఫోటో దిగేటప్పుడు సార్లు సైలెంట్గా ఉంటారు, మీరు గట్టిగా సపోర్ట్లు కొడితే వినిపిస్తుంది. వెనుకోళ్లకు ముందోళ్ళకు పోటీ ఎవరు గట్టి కొడతారు, నిలబడ్డోళ్ళు కూడా, చెట్టు దగ్గర ఉన్నోళ్ళు. ఇప్పుడు సార్ వచ్చినాక చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి, కింద కొడితే ఇట్లా ఉంటుంది. ఇంకా పైకెత్తి చప్పట్లు కొడితే మనిషి గుండె కనిపించదు బయటకు. ఇట్లా అంటే గుడి తిరుగుంటాయి కదా, మనిషి గుండెలో దేవుడు ఉంటాడు. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం. దీపం అంటే జ్ఞానం, వెలుగు. అదిగో అక్షయ పాత్ర హరే కృష్ణ మూమెంట్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ తరఫున ఇంతకుముందే అనుకున్నాం, పెద్దలు సత్య గౌర చంద్రదాస ప్రభుజీ, యజ్ఞేశ్వరదాస ప్రభుజీ, రవిలోచనదాస ప్రభుజీ పెద్దలందరినీ సంప్రదాయబద్ధంగా వాళ్ళు వేదికపై, పూజా వేదిక దగ్గరకు ఆహ్వానిస్తున్నారు. భూమి పూజ కార్యక్రమంలో 25 ఏళ్ళు ఎట్లా సేవ చేస్తుంది అక్షయ పాత్ర అనేది అక్కడ ఫోటోలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అవన్నీ చూస్తారు. ఆ తర్వాత అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్యాత్మిక నాయకత్వం, స్పిరిచువల్ లీడర్షిప్. ఆధ్యాత్మికత అంటే ఆత్మ, మెదడు కనిపిస్తుంది, దాన్ని హార్డ్వేర్ అంటారు. కానీ మనసు కనిపించేది, మెదడు చెప్పినట్టు విని మనిషి నడిపించేదే మనసు, అది సాఫ్ట్వేర్. అటువంటి సాఫ్ట్వేర్లో మనం ఏ దేవుణ్ణి ఇష్టపడితే ఆ దేవుడు, కులంతో, మతంతో, భాషతో, ప్రాంతంతో సంబంధం లేదు. కొందరు ప్రకృతినే దైవంగా భావిస్తారు, కొందరికి గుళ్ళు, చర్చులు, మసీదులు, గురుద్వారాలు, ఎవరెవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించుకోవచ్చు. అదే మన లౌకిక ప్రజాస్వామ్య భారతదేశ లక్షణం. అదిగో అక్షయ పాత్ర పూర్ణాహుతిలో యజ్ఞమైంది. యజ్ఞం అయిన తర్వాత పూర్ణాహుతిలో, అది పూర్ణాహుతి ద్రవ్యం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అగ్నిదేవుడి ద్వారా ఆకాశంలో ఉండే దేవతలకు సమర్పిస్తారన్నమాట. దాన్నే పూర్ణాహుతి అంటారు. ఇక్కడ అక్షయ పాత్ర కిచెన్ కోసం అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు అదిగో పూర్ణాహుతిలో పండ్లు, కొత్త బట్టలు, పట్టుబట్టలు, నెయ్యి, ఎండు ద్రాక్ష, కాజు, బాదాం, కిస్మిస్ ఇట్లాంటివన్నీ కూడా, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇస్తే యజ్ఞాద్భవతి పర్జన్యాదన్న సంభవ అన్నాద్భవంతి భూతాని అన్నారు. అంటే యజ్ఞం చేస్తే ఈ పొగలన్నీ ఆకాశం మీదకి పోయి మేఘాలను చల్లబరుస్తాయి. ఆ మేఘాలలో ఉండేటువంటి వానదేవుడు చల్లబడి వాన కురుస్తాడు. వాన కురవంగానే పంటలు పండుతాయి. ఆ పంటల నుంచి మనకు అన్నం వస్తుంది. అన్నం బాగా తిన్నప్పుడు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. కేవలం ఆరోగ్యం బాగుంటే మంచిది కాదు కదా, మెదడు మంచిగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి. అందుకే మంచి తిండి అక్షయ పాత్ర ద్వారా మంచి భోజనం పెట్టి, అదిగో పెద్దలందరూ పాల్గొంటున్న పూజా కార్యక్రమం చూస్తున్నాం. ఈ అక్షయ పాత్రకు అధ్యక్షులుగా ఉన్న పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్థానిక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మరి ప్రజల వెంటే ఉండి ప్రజల యొక్క గుండె చప్పుడును ప్రభుత్వానికి వినిపించుతూ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలని ప్రజల దగ్గరికి అందేలాగా చూస్తున్నటువంటి స్థానిక పెద్దలు తిరుపతి రెడ్డి గారు కూడా ఉన్నారు. పెద్దలందరూ కూర్చున్నారు పూజా కార్యక్రమంలో.
వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఉన్న 312 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న 28,000 మంది విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించే, మనం ఇల్లు కట్టుకుంటే పూజలు చేస్తాం కదా, ఇదేమో ఒక్కరిల్లు కాదు, ఇద్దరిల్లు కాదు, 30,000 మంది పిల్లలకు తిండి పెట్టే ఇల్లు, పెద్ద కిచెన్. అందుకనే ఈ పూజ. ఒకేసారి 15 నిమిషాలలో 1000 మంది వంట వండుతుందట ఈ కిచెన్. అంటే సిరి 15 मिनट में 1000 लोग खा सकते. అది మనం ఊహించలేం. మన ఇంట్లో కూడా ఎంత గ్యాస్ స్టవ్ మీద ఎంత కీకలు పెట్టే కుక్కర్ పెట్టినా కానీ అంత జల్ది అవుతుందా? మరి ఈయన ఏం చేస్తారో చూడాలి మనం కట్టినాక. 15 నిమిషాలలో 1000 మంది పిల్లలకు సరిపడే అన్నం అందించే మోడర్న్ కిచెన్ 2 గంటల్లో 5,000 మంది పిల్లలకు సరిపడే సాంబార్ తయారవుతాడ. మనం పప్పుచారు అంటాం, పప్పు పులుసు 2 కలిసిన సాంబారు, అంతే కదమ్మా. మన చిన్నప్పుడు విన్నామా ఇది? సో ఈ పప్పుచారు, కూరలు, తొక్కులు, ఆవకాయలు, పండ్లు, ముఖ్యంగా పోషక విలువలున్న ఆహారం తినడం చాలా ప్రధానం. పిల్లలందరికీ కళ్ళు మంచి కనపడాలి, దానికి ఏ విటమిన్ కావాలి, పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరగాలి, అంటే కొంచెం వానవడంగానే తుమ్ముస్తాయి, అట్లా రావద్దంటే సి విటమిన్ కావాలి. పిల్లల బొక్కలు గట్టిగా ఉండాలి, దానికి డి విటమిన్ కావాలి, అంటే సూర్యుడు ఇస్తాడు మనకు. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం. అదిగో భూమి పూజ. భూమి పూజ అంటే అక్కడ 2 ఇటుకలు పెట్టి శంకుస్థాపన. మనం ఇండ్లు కట్టేటప్పుడు శంకుస్థాపన చేస్తాం కదా, ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో కూడా శంకుస్థాపన అయింది కదా, అట్లనే ఈ అక్షయపాత్ర భవనానికి జరుగుతున్న భూమి పూజ అది. మన భారతదేశంలోనే భూమిని భూమాత అంటాం, ఆవును గోమాత అంటాం, మరి గంగను గంగమ్మ తల్లి అంటాం, చెట్టును కూడా పుట్టను, మట్టిని, పిట్టను, మట్టి బెడ్డను, గుట్టను ఏడ చూస్తాడో దేవుడు అని అనుకుంటాం. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని మహాభారతంలో చెప్పిండు. అంటే ప్రతి మనిషిలో, పిల్లలలో, పెద్దలలో, అందరిలో కూడా దేవుడు ఉన్నాడు. మరి లేనిది ఏంటంటే ఆ దేవుడిని తట్టి లేపే సందర్భాలు కావాలి మనకు. నిజానికి ఇక్కడ 1000 మంది ఉన్నారు, చాలామంది వెనకదాకా మరి వినిపిస్తుందో లేదో మీరు దృశ్యాలు చూస్తున్నారు అనుకుంటా. అందరూ తెలివైన వాళ్ళే, ఒక్కొక్కడికి ఒక్కో దగ్గర ఎక్కువ తెలివి ఉంటుంది, కానీ తెలివి మాత్రం అందరికీ ప్రకృతి మాత దేవుడు అందరికీ తెలివిచ్చిండు సమానంగా. ఎట్లయితే ప్రతి మొక్కలో ఔషధ గుణాలు ఉంటాయి. ఒక తులసి మొక్క కానీ తుమ్మి మొక్క కానీ తీసుకుంటే అమంత్రం అక్షరం నాస్తి, ప్రతి అక్షరంలో కూడా మంత్రశక్తి ఉంటుంది. అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూల మనౌషధం అయోగ్యో పురుషం నాస్తి. అదిగో అక్కడ శంకుస్థాపన జరుగుతోందమ్మా. శంకుస్థాపన జరుగుతున్న సందర్భంలో ఒక పెద్ద బంగ్లా కడుతున్నారు. ఇదంతా మన పిల్లల కోసమే కదా. అక్కడ నాదస్వరం పెడతారు కదా, మంగళవాద్యాలు, గుళ్ళలో తమ్మలి బాజ. మన చప్పట్లను మించిన తమ్మల బాజ ఇంకోటి లేదు, నాదస్వరం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే అక్కడికి వినిపిస్తుంది గట్టిగా. ఒక్కసారి కెమెరా మా సోదరి మళ్ళీ వైపు తిప్పండి సార్. ఆ వెనుకున్న వాళ్ళు చప్పటికి ముందటిలో కొడుతున్నారు. బహుశా మీరంతా రిజర్వ్ చేసుకుంటారు మీ శక్తిని. ఆనరబుల్ సీఎం గారు వేదికపైకి వస్తూనే మీరు అందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్టు కొట్టి స్వాగతం పలకాలి. ఎందుకంటే ఇది కొడంగల్ నియోజకవర్గం. ముఖ్యమంత్రి లాంటి ఒక సాహస దూరదృష్టి ఉన్నటువంటి ప్రజాభిమాన నేతను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన నియోజకవర్గం కాబట్టి ఈ ప్రత్యేకతను మీరు చూపించాలి. మీ ప్రేమలో సభ మొత్తం అయ్యేదా కూడా ఇట్లాగే మీరు సహకరించాలి. నేను మస్తు మాట్లాడుతూనే ఉన్నా, మీరు మాత్రం సీరియస్గా బొమ్మ చూడండి. అక్కడి అదిగో ఆరతిస్తున్నాడమ్మా. మొన్న పుట్టపర్తికి పోయిండు సారు, ముఖ్యమంత్రి సార్, సత్యసాయిబాబా పూజలో పాల్గొన్నాడు. ఆ తర్వాత మన అందరి అన్న అందశ్రీ గొప్పదనం ఏందో చెప్పేందుకు ఆ సభలో పాల్గొన్నాడు. ఇవాళనేమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కోసం ఢిల్లీ పోయిండు. అక్కడి నుంచి ఈ పవిత్ర కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చారు. అదిగో ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్
వాకిటి శ్రీహరి గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషనల్ చైర్పర్సన్స్ వారందరికీ కూడా ఆశీర్వచనం అందించారు. ఇప్పుడు అక్షయ పాత్ర చేసే కార్యక్రమాలు అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు సత్య గౌర చంద్రదాస ప్రభుజీ కొంచెం చెప్తారు, అది వినుకుంటే ఇక్కడికి వస్తారు. ఇంతకుముందే అనుకున్నాం, సార్ స్టేజ్ మీదకి రాగానే అక్కడ నిలబడడు, ఆ మూల నుంచి ఈ మూల దాకా నడుస్తాడు, మీ అందరిని చూస్తాను. అప్పుడు మీరందరూ మస్తు లేచి చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుతారు. అప్పుడు అందరూ ఎవరి జాగల వాళ్ళు పద్ధతి ప్రకారంగా నిలబడాలి. మన పిల్లగాళ్ళు కూడా బడికి పోయినాక మన ఆటలు సార్ పీఈటీ అంటారు, లేకపోతే సార్లు ఎవరన్నా కానీ ఒక విజిల్ కొట్టంగానే అందరూ అటెన్షన్ నిలబడతారు. అట్లా మనం కూడా అందరం అటెన్షన్ నిలబడ్డాక జయ జయ హే తెలంగాణ ప్రార్థన గీతం ఉంటుంది. ప్రార్థన గీతం తర్వాత సత్య గౌర చంద్రదాస ప్రభు స్వామి మాట్లాడతారు. తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారు, దామోదర రాజనరసింహ గారు, ఆ తర్వాత ఆనరబుల్ సీఎం గారు మాట్లాడతారు. అది అక్షయ పాత్ర భూమి పూజ కార్యక్రమం పాల్గొని చూస్తూ వస్తున్నారు ఇప్పుడు వేదిక దగ్గరకు. జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. అదిగో పిల్లల దగ్గర పోయిన సార్ చూసిందా, పిల్లలకి ఇప్పుడు వాళ్ళంతా మన పిల్లలే కదమ్మా, అదిగో వడ్డిస్తున్నారు. ఆ చిన్నారి పిల్లలు దేవుడు చల్లని వారే అనే పాట మనందరికీ ఎరికే కదా. పిల్లలు ఎందుకు చల్లని వాళ్ళు అంటే వాళ్ళకి రెండో ఆలోచన ఏమి ఉండదు, పోలికలు ఉండవు, ఈర్ష్యలు ఉండవు, అసూయ ఉండదు, అయ్యో నేను ముందున్నా ఇంకోళ్ళు ఎన్నుకున్నారనే బాధ ఉండదు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎరుగని పువ్వుల్లారా, 5-6 పాపల్లారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే అవి మాకే అని ఆనందించే కూనల్లారా అని మహాకవి శ్రీశ్రీ రాశారు శైశవ గీతం మహాప్రస్థానంలో. అలాంటి పిల్లలు बेला गुलाब जूही चंपा चमेली पैर पैर फूल घूंटे माला में एक है, हिंदू देश के निवासी सभी जन एक है. అలాగే పిల్లల్లారా పాపల్లారా అనే వాళ్ళందరినీ కూడా అదిగో పిల్లలతో పాటు స్వామీజీలతో పాటు సార్ ఫోటో దిగుతున్నారు. సార్ లింగనగర్ మరోమారు మన జిల్లా కలెక్టర్లు సిక్తా మేడం తరఫున అలాగే కలెక్టర్ గారు